సన్ ట్యాన్ అయిపోతుంది తొందరగా నా ఫేసు. దాంతోపాటు ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, పీలర్స్ చాలా యూజ్ చేశాను. అసలు ఏది వర్క్ చేయలేదు. నేను అందుకే ఇంట్లో నేనయ్యే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను కొన్ని ఇంగ్రీడియంట్స్. అది ఏమి, ఎలా చేసేది, ఎలా బ్లాక్ హెడ్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలని చూపిస్తాను రండి. సో బ్రూ కాకపోతే వేరే ఏదైనా హాఫ్ టీ స్పూన్ తీసుకోండి. నేనైతే ఆరెంజ్ పీల్ ఇది. సో నేను ఇంట్లోనే తయారు చేసుకున్న. లెమన్ 2 డ్రాప్స్, హనీ 2 డ్రాప్స్ చాలు. మీరు రోజ్ వాటర్ లేకపోతే మీరు పెరుగు లేకపోతే పాలు కూడా వేసుకోవచ్చు. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ట్యాన్కి వచ్చి రైస్ ఫ్లోర్. అది లేదు అంటే మీ దగ్గర మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇది ఉంది కదా షుగర్, ఇది కొంచెం సన్నగా ఉండే షుగర్ వేసుకోండి. ఎందుకంటే రబ్ చేసేటప్పుడు స్కిన్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ఏదైతే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నాయో అది రబ్ చేసినప్పుడు పైకి వచ్చేస్తుంది. అది నేను ఎలా రిమూవ్ చేయాలని కూడా మళ్ళీ కూడా చెప్తాను మీకు. మీరు ఇది మీకు ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ ఉన్నాయో ముక్కు పైన అక్కడ కొంచెం నీట్గా రబ్ చేయండి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యేలాగా. అంటే ఎక్కువ రబ్ చేయొద్దండి, స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. స్కిన్ ట్యాన్ కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే దీంట్లో మనం రైస్ ఫ్లవర్ అంతా వేసాము, షుగర్ వేసాము. మీకు ఎక్కడెక్కడ ఈవెన్గా లేదు అక్కడంతా ఫుల్ మెడ దగ్గర కూడా రాసుకోవచ్చు. నేను జస్ట్ మీకు చూపించడానికి కోసం ఫేస్కి మాత్రం అప్లై చేస్తున్నాను. లిప్స్ కూడా పిగ్మెంటేషన్ ఉంటుంది, దానికి కూడా ఇక్కడ రెమెడీ అయితే చెప్తాను. కొంచెం షుగర్ వేసుకొని లెమన్తో పాటు స్క్రబ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బాగా పిగ్మెంటేషన్ తగ్గుతుంది. దీన్ని ఒక 5-4 మినిట్స్ పెట్టుకుంటే చాలు. ఎక్కువసేపు పెట్టుకుంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంది, ఎక్కువ ఎండిపోయి. సో వెంటనే ఫేస్ వాష్ చేసుకోండి, సోప్ వేసుకోవద్దండి. అలాగే వాటర్తో, కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకొని వెంటనే జస్ట్ ట్యాప్ చేసుకోండి. వెట్ అలాగే ఉండాలి. మీ దగ్గర ఏదైనా షార్ప్గా ఉండేది ఉంటే, మీ దగ్గర ఏదైతే బ్లాక్ హెడ్స్ ఉన్నాయో, ఎక్కువ ఉండేవాళ్ళు, తక్కువ ఉండేవాళ్ళు ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం స్క్రబ్ చేసి ఉంటాం కాబట్టి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. సో ఎక్కువ ఉండేవాళ్ళు ఉంటే ఇంకా మీరు కొంచెం పైకి చేయండి. మీ దగ్గర ఏది షార్ప్గా ఉండేది లేదంటే స్పూన్ తీసుకొని కూడా నీట్గా చేయండి. నాకైతే లేదు, పైకి చేయండి, కిందికి చేయొద్దండి. సో మీరు వెట్టుది ఏదన్నా టిష్యూ ఉంటే నీట్గా క్లీన్ చేసేసుకొని, ఇప్పుడు నేను ఒక ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చాను కదా ఐస్ ట్యూబ్. సో మీ దగ్గర ఆల్మోస్ట్ ఉంటుంది అందరి ఇండ్లలో ఫ్రిడ్జ్, దాంట్లో ఐస్ ట్యూబ్ కూడా ఉంటుంది. దాంతో మసాజ్ చేయాలి. మసాజ్ ఎందుకు చేస్తామంటే, మనం ఇందాక స్క్రబ్ చేసాం, పోర్ట్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటుంది, అది క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ డస్ట్ అంతా పోర్ట్స్లో కూర్చొని బ్లాక్ హెడ్స్ ఎక్కువ అవుతుంది, పింపుల్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అందుకని లైట్గా ఐస్ ట్యూబ్తో మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకొని వెంటనే జస్ట్ ట్యాప్ చేసుకోండి, రబ్ చేయొద్దండి, ఎక్కువ రెడ్ అయిపోతుంది. మీ స్కిన్ టోన్ బట్టి మీరు ఎంత సోపులు చేసుకో, 140 సెకండ్స్ అలా 30 సెకండ్స్ అని చెప్పి. సో ఇదంతా అయిపోయాక నేను టిష్యూ పెట్టుకొని రోజ్ వాటర్ స్ప్రే చేస్తా. కొంచెం కళ్ళు మండుతాయని టిష్యూ చేతిలోనే పెట్టుకున్నా. ఇది ఎందుకంటే మనం ఇందాక స్క్రబ్ చేసాము, మసాజ్ చేసాము ఐస్ ట్యూబ్తో. సో మాయిశ్చరైజర్ తగ్గిపోయి ఉంటుంది. అందుకని చెప్పి రోజు వాటర్ వేసుకోవచ్చు. రోజు వాటర్ ఇష్టం లేదు మీకని చెప్తే ఆయిల్ ఒక 1 డ్రాప్ 2 డ్రాప్స్ జస్ట్ చేతిలోకి రబ్ వేసుకొని పూసుకోవచ్చు. అది కూడా వద్దంటే నేనైతే నార్మల్గా సిరం వాడతాను, ఫేస్ సిరము. వీక్లీ వన్స్ ట్వైస్ చేసుకోవచ్చు. మీరు మెడకి, హ్యాండ్స్కి, కాళ్ళకు కూడా వేసుకోవచ్చు. ట్యాన్ రిమూవ్ అవుతుంది, బ్లాక్ హెడ్స్ పోతుంది ఫేస్లో. ట్రై చేసి చూడండి మీరు.